Hi everyone, welcome back to Indusha Sweet Home. This is Usha. ఈ ఛానల్లో నేను డే టు డే వ్లాగ్స్, ట్రావెల్ వ్లాగ్స్, కుకింగ్ వీడియోస్ అలాగే ప్రోడక్ట్ రివ్యూస్ చేస్తూ ఉంటాను. ఇన్ కేస్ మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నేను నా కొత్త గ్యాస్ స్టవ్ కోసం సర్చ్ చేసిన ఐటమ్స్ అవేంటివి ఏవి పర్ఫెక్ట్ ఉన్నాయని మీతో నా ఎక్స్పీరియన్స్ని షేర్ చేసుకుందామని చేస్తున్నాను. ప్లీజ్ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి మీకు ఈ వీడియో కొంచెం అయినా యూస్ అవుతుంది అనుకుంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోతే నేను ఫస్ట్ ఆర్డర్ చేసింది వచ్చి ప్రీతి బ్లూ ఫ్లేమ్ జంబో మ్యాక్స్ అన్నమాట. సో ఇదైతే చూడటానికి బాగుంది, చాలా బాగుంది. దీని డైమెన్షన్స్ అంతా కూడా బాగానే అనిపించింది. కాకపోతే ఇదేంటంటే కలర్ వచ్చేసి మల్టీ కలర్ లాగా, అంటే స్టెయిన్లెస్ స్టీల్ ప్లస్ గ్లాస్ టాప్ రెండు మిక్స్ అయ్యి వచ్చాయి అన్నమాట. సో నాకు కొంచెం ఎందుకో డిసప్పాయింటింగ్గా అనిపించింది. ఫస్ట్ ఒకసారి ఓపెన్ చేద్దాము దీన్ని. ఇదైతే నాకు ఫస్ట్ ఎందుకు నచ్చింది, దీన్ని తీసుకోవాలని నాకు ఎందుకు అనిపించింది అంటే, దీనికి జంబో బర్నర్ మనకి నార్మల్గా 2 బర్నర్స్ వస్తాయి కదా, సో అవి వాటితో పాటు బేబీ బర్నర్ అని ఒక చిట్టి కుట్టి బర్నర్ కూడా ఉందన్నమాట. నాకు ఆ బేబీ బర్నర్ని చూసిన తర్వాత ఇది నాకు తీసుకోవాలా అనిపించింది. ఓకే తీసుకున్నాను. తీసుకొని ఇంకా మొత్తం ఓపెన్ చేసి చూశాను, అంత బాగుంది. అండ్ వారంటీ ఈజ్ ఆల్సో గుడ్ అనమాట. 5 years ఆన్ గ్లాస్ అండ్ బర్నర్స్ మీద మనకు వారంటీ ఇచ్చారు. నెక్స్ట్ వచ్చేసి ఇది దీనికి యాంట్ గాడ్జెట్ ఇవి అన్నీ కూడా ఇచ్చారనమాట, మంచిగానే ఉంది. బట్ నాకొకటి నచ్చింది ఇవి దీంట్లో ఏంటంటే, చెప్పాను కదా లైక్ ఇది వచ్చేసి స్టీల్ అండ్ గ్లాస్ టాప్ వచ్చింది, అదొకటే నాకు డిసప్పాయింటింగ్గా అనిపించింది. అండ్ మిగిలిందంతా కూడా నార్మల్. ఇంకా బర్నర్స్ వచ్చి నార్మల్ 4 బర్నర్స్ టైప్లో ఉండవు, అంటే స్క్వేర్ షేప్లో ఉండదు, ఇది రెక్టాంగిల్లో ఇట్లా జిగ్జాగ్ వేలో ఉంటుంది. నాకు అంతా ఓకే అనిపించింది. అండ్ యుటెన్సిల్స్ మనము యూజ్ చేసినప్పుడు దీని మీద పెట్టినప్పుడు డిషెస్ అవి చాలా స్పేస్, అంటే నీట్గా మనము పెట్టుకోవచ్చు, ఒకదానికొకటి టచ్ అవ్వదన్నమాట. సో ఇట్లా ఉంటుంది చూడండి. ఇదే నా కుట్టి బేబీ బర్నర్. ఇది చూసినప్పుడే నాకు ఇది నచ్చింది అనమాట. సో ఇందులో ఉన్న ప్లస్ పాయింట్స్ ఏంటి అంటే, స్పేస్ అనేది ఎక్కువగా ఉంది బర్నర్స్ మధ్య, మనము ఈజీగా కుక్ చేసుకోవడానికి. నెక్స్ట్ ఇది 69+% థర్మల్ ఎఫిషియన్సీ అంట, అంటే మనకు త్వరగా కుక్ అయిపోతుంది ఏదైనా కూడా. అండ్ గ్యాస్ కూడా తక్కువ ఇది ఉంటుంది. అండ్ గ్లాస్ వచ్చేసి 8 mm ఉంది, టఫ్ అండ్ గ్లాస్ ఓన్లీ. అండ్ వీళ్ళు 5 years వారంటీ ఇచ్చారు కదా. నెక్స్ట్ బర్నర్స్ కూడా చాలా మంచిగా ఉన్నాయన్నమాట. దిస్ ఈజ్ ISI సర్టిఫైడ్. అండ్ నెక్స్ట్ ఇవి ఎక్స్టెండబుల్ లెగ్స్ ఇచ్చారనమాట, లైక్ మనము క్లీనింగ్ పర్పస్ ఇట్లా ఏదైనా చేసుకునేటప్పుడు ఈజీగా స్టవ్ కింద మనము క్లీన్ చేసుకోవచ్చు. అండ్ నాబ్స్ వచ్చేసి మనకి గ్లో స్విచ్చెస్ అనమాట, అంటే మనకి నైట్ టైం కూడా ఇవి గ్లో అవుతాయి. నాబ్స్ ఎక్కడ ఉన్నాయి, లైక్ కరెంట్ పోయినప్పుడు కూడా ఇవి గ్లో అవుతాయి. సో ఇందులో ఇంకో ప్లస్ పాయింట్ ఏంటి అంటే, గ్యాస్ని కనెక్ట్ చేస్తాం కదా మనము, ఆ నాజిల్ అనేది మనకి సైడ్కి వచ్చింది. యాక్చువల్లీ 4 బర్నర్స్ అన్నింటికి కూడా బ్యాక్ సైడ్ వస్తుంది. సో దీనికి ఇదొక ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. ఓవరాల్ ఇది అంతా బాగుంది. అండ్ కాకపోతే నాకు ఇట్లా స్టీల్ వచ్చింది కింద అనే ఒక్క డిసప్పాయింట్మెంట్ తప్ప మిగిలిందంతా కూడా ఇది చాలా బాగుందన్నమాట. అండ్ ఇక్కడ మనకి ఎక్స్ట్రాగా ఇదొకటి ఇచ్చారు.
ఇక ఇక్కడ రిమూవబుల్ ట్రేస్ ఇచ్చారు మనకి క్లీనింగ్ చేసుకోవడానికి, అంతా కూడా ఈజీగా ఉంటుంది. ఇన్ కేస్ ఏవైనా పడ్డా ఇలా పొంగిపోతూ ఉంటాయి కదా. నెక్స్ట్ హ్యాండ్ గాడ్జెట్ కూడా మనకి ఇక్కడ ఇచ్చారనమాట. ఓవరాల్ స్టవ్ అంతా కూడా బాగుంది, బట్ ఇదొక్కటే డిసప్పాయింట్మెంట్ వల్ల నేను దీన్నైతే మళ్ళీ రిటర్న్ చేసేసాను. నెక్స్ట్ ఇంకోటి నేను ఆర్డర్ చేసింది వచ్చేసి ఫేబర్ సుపీరియా అనమాట, బిల్ట్ ఇన్ గ్యాస్ హాబ్. ఇది హాబ్ అనమాట, గ్లాస్ టాప్ కాదు, హాబ్ కూడా వచ్చిందనమాట. సో ఇది నచ్చింది, బాగుంది అని తీసుకున్నాను. బట్ దిస్ ఈస్ టూ మచ్ కాస్ట్, ఓవర్ ప్రైస్డ్ అని నాకు అనిపించింది దీన్ని చూసిన తర్వాత. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఇది నాకు కొంచెం ఓవర్ సైజ్డ్ కూడా అనిపించింది నా కిచెన్కి. ఫస్ట్ అయితే మనం దీన్ని ఓపెన్ చేద్దాము. ఇది చూస్తే టఫ్ అండ్ బ్లాక్ గ్లాస్, అండ్ హాబ్ కూడా మొత్తం అంతా నీట్గా ఉంది, చాలా బాగుంది. గ్లాస్ వచ్చేసి 7mm సైజు, అండ్ విడ్త్ వచ్చేసి 90 సెంటీమీటర్ అండి. ఇదే చాలా పెద్దగా అనిపించింది నాకు విడ్త్. నెక్స్ట్ బర్నర్ స్పెసిఫికేషన్స్ వచ్చి 4 బర్నర్స్ ఉన్నాయి, అండ్ హీటింగ్ ఎలిమెంట్స్ వచ్చి 5 అండి. నెక్స్ట్ ఇగ్నిషన్ వచ్చి ఆటోమేటిక్ ఎలక్ట్రిక్, అంటే మనము ఆటో ఇగ్నిషన్ తీసుకున్నాను నేను. ఇది ఇన్బిల్ట్ ఆటో ఎలక్ట్రిక్ ఉంటుంది, మనము బ్యాటరీ వేసుకొని ఆపరేట్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మెటల్ నాబ్స్ అనమాట. ఇవి చాలా టచ్ సెన్సిటివ్ అనమాట, ఊరికే అలా టచ్ చేయగానే ఇగ్నిషన్ స్టార్ట్ అయిపోతుంది. నెక్స్ట్ 5 years వారంటీ అండి, దీనికి కూడా 5 years వారంటీ ఆన్ బర్నర్స్ అండ్ గ్లాస్, 1 year కాంప్రహెన్సివ్. అండ్ ఇక్కడ చూస్తే ఇవి వచ్చేసి మనకి ఐరన్ ఇచ్చారు, అండ్ వాటికి రబ్బర్ కార్క్స్ ఇచ్చారనమాట, కింద పెట్టినా మూవ్ అవ్వకుండా ఉండటానికి ఈజీగా. అండ్ బర్నర్స్ చూడండి, బర్నర్స్ అయితే నాకు చాలా నచ్చాయి, చాలా అంటే చాలా నచ్చాయి. ఇది వచ్చేసి లైక్ పెద్ద మంట వచ్చేదన్నమాట, జంబో టైప్. బట్ ఇక్కడ చూసారా, ఈ సెంటర్లో ఉన్నది ఫ్లేమ్ అయితే చాలా బాగా వస్తుంది, మీకు నేను చూపిస్తాను. నెక్స్ట్ డే వాళ్ళు వచ్చి మనకి ఇన్స్టాల్ చేసి వెళ్ళారు. బట్ ఇక్కడ వాళ్ళు ఇన్స్టాలేషన్కి బుక్ చేసుకోండి, వాళ్ళు వచ్చి మీకు చేస్తారు అన్నారు, కానీ ఫ్రీ ఇన్స్టాలేషనా కాదా అనేది క్లారిటీ ఇవ్వలేదు. నెక్స్ట్ ఇంకోటి వచ్చేసి మనకి ఇక్కడ హాబ్ ఇన్స్టాలేషన్ ఏం లేదు, జస్ట్ ప్లెయిన్గా అక్కడ పెట్టేయటమే, అండ్ దానికి కూడా వాళ్ళు 400 ఛార్జ్ చేశారనమాట. సో చూడండి, జస్ట్ ఇట్లా పెట్టేసిన దానికి 400 ఛార్జ్ చేశారు. అండ్ ప్రీతితో కంపేర్ చేస్తే నాకు ఇదే అంత మంచిగా అనిపించలేదు. అండ్ నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, ప్రీతి వచ్చేసి ఫ్రీ సర్వీస్ అండి, లైఫ్ లాంగ్ ఫ్రీ సర్వీస్, ఇన్ కేస్ ఏమైనా ఉన్నా కూడా అదంతా కూడా ఫ్రీ సర్వీస్ చేస్తారంట వాళ్ళు. వీళ్ళు ఇలా జస్ట్ వచ్చి ఇలా ఇన్స్టాలేషన్ చేసిన దానికే 400 ఛార్జ్ చేశారు. యాక్చువల్లీ హాబ్ కదా, వాళ్ళ కింద ఇలా పెట్టి మొత్తం అంతా కట్ చేసి ఇట్లా చేస్తారు. బట్ ఇక్కడ మనం ఉండేది రెంటెడ్ హౌస్ కాబట్టి జస్ట్ అలా చెప్పాము, ప్లేస్ చేసినా కూడా వాళ్ళు ఇలా ఛార్జ్ చేశారు. నాకైతే అంత మంచిగా అనిపించలేదు. సో ఇక్కడ చూస్తే నాకు ఇందులో ఉన్న డ్రాబ్యాక్స్ ఏం కనిపించాయి అంటే, చూడండి నా కౌంటర్ టాప్ మొత్తం, అంటే లైక్ ఈ స్టవ్ పెట్టిండే దగ్గర నాకు కొంచెమైనా ప్లేస్ ఉండేది, బట్ మొత్తం ఇదే ఆక్యుపై చేసేసింది. నాకు ఎక్స్ట్రా ఇంకా ఏమీ పెట్టుకునే కూడా, యూటెన్సిల్స్ పెట్టుకునే కూడా స్పేస్ అనేది లేదు. సో ఇక్కడైతే బ్యాటరీ వేయలేదు కాబట్టి నా ఇలా లైక్ చెక్ చేస్తున్నారు అనమాట, వస్తుందా లేదా ఫ్లేమ్ అని చెప్పేసి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, దిస్ ఈజ్ వెరీ హై కాస్ట్ అండి, అండ్ నేనున్న ఇంట్లో ఇది చాలా పెద్దగా అనిపిస్తుంది, అండ్ ఐ కాంట్ హ్యాండిల్ అనిపించింది. నేను దీన్ని హ్యాండిల్ చేయలేను. ఇన్ కేస్ ఇప్పుడు మన ఇంట్లో పిల్లలు లేరు అని చెప్పి దీన్ని ఉంచుకున్నా, రేపు పిల్లలు ఇలా ఉన్నప్పుడు అది చూడండి ఈజీగా చాలా టచ్ సెన్సిటివ్ అండి. మనం ఇన్ కేస్ అట్లా మర్చిపోయినా కూడా చెప్పలేము, ఊరికే అలా టచ్ చేసినా కూడా ఇదైపోతుంది. సో నాకు ఇది అంత అఫోర్డబుల్ అనిపించలేదు, చాలా హై కాస్ట్. అవసరమా? ఇది లైఫ్ లాంగ్ మనతో ఉండేది కాదు, దీనికి అంత ఎక్కువ కాస్ట్ పెట్టడం అవసరమా అనిపించింది.
సో నెక్స్ట్ మేము ఇట్లా బ్యాటరీ తెచ్చి వేసి చెక్ చేసాము, అంతా బాగానే ఉంది. సో ఇది హై కాస్ట్ ప్లస్ నా కిచెన్లోకి ఇది చాలా పెద్దగా అనిపిస్తుంది. నేనైతే దీన్ని కూడా ఇంకా రిటర్న్ చేద్దాము అని ఫిక్స్ అయిపోయి రిటర్న్ చేశానండి. సో నేను ఇలా తీసుకుంటున్నాను, చెక్ చేస్తున్నాను, రిటర్న్ చేస్తున్నాను అని మీకు డౌట్ రావచ్చు. నేను ప్రోడక్ట్స్ అన్నీ కూడా అమెజాన్లోనే తీసుకుంటాను. అమెజాన్లో అయితే మనకి ఈజీ రిటర్న్స్ ఉంటాయి. సో ఇక్కడ చూడండి, ఇదే నేను మీకు చెప్పింది. సో మనం సిమ్లో పెట్టేసామంటే, లో ఫ్లేమ్లో పెట్టేసామంటే ఓన్లీ ఆ సెంటర్లో ఉన్న బర్నర్కి మాత్రమే ఫ్లేమ్ అనేది వస్తుంది, చుట్టూ ఉన్నది ఆఫ్ అయిపోతుంది. నాకు ఇదొకటి ఇందులో బాగా నచ్చింది. మనము బయట ఎక్కడైనా తీసుకున్నా లేదా వేరే ఏ అప్లికేషన్లో తీసుకున్నా కూడా మనకు ఈ ఫీజిబిలిటీ ఉండదు కదా, ఈ రిటర్న్ చేసే ఫీజిబిలిటీ. నెక్స్ట్ దిస్ ఈజ్ ద ఫైనల్ అండి, మా కిచెన్కి సరిపోయేట్లు నాకు నచ్చేట్లు వెరీ వెరీ అఫోర్డబుల్ రేంజ్ అండి. అండ్ ఈ స్టవ్ వచ్చేసి నేను లైక్ సేవ్ చేసుకుని ఉంటాను కదా మనీని, సో దాంతో తీసుకున్నాను. అంటే మీరు ఆలోచించండి ఎంత అఫోర్డబుల్ రేంజ్లో మనకి ఇది దొరికి అని చెప్పేసి. అండ్ దీని రివ్యూస్ చాలా బాగున్నాయి అన్నమాట. అమెజాన్లో చాలామంది తీసుకున్నారు అండ్ రివ్యూస్ కూడా చాలా బాగున్నాయి. 4.1 రేటెడ్ ఐ థింక్. అండ్ ఏవి డ్రాబ్యాక్స్ లేవు అని చెప్పి అంటున్నారు. ఓకే, ఒకసారి చూద్దాం కదా అని నేను ఇంకా తీసుకున్నాను. బట్ నాకు కూడా చాలా బాగా నచ్చింది అండ్ వెరీ అఫోర్డబుల్ రేంజ్ అండి. నాకైతే వెరీ వెరీ అసలు ఈజీగా తీసుకోవచ్చు. ఇది వచ్చేసి నాట్ హాప్ అండి, ఓన్లీ గ్లాస్ టాప్. ఇది వచ్చేసి బ్లో హాట్ రూబీ అండి, ఫ్యూచర్ పర్ఫెక్ట్. నాకైతే చాలా బాగా నచ్చింది. దిస్ ఈజ్ ఆల్సో 4 బర్నర్. నేను యాక్చువల్లీ 4 బర్నర్స్ కోసమే చూస్తూ ఉన్నాను. నాకు ఇందులో ఉన్నవి కూడా చాలా నచ్చాయి. అంటే లైక్ వెరీ వెరీ లో కాస్ట్ అండి, మనం ఈజీగా బేర్ చేయొచ్చు ఆ కాస్ట్ని. అండ్ ఇది బ్లూ ఫ్లేమ్ వస్తుంది, కాకపోతే వారంటీ 2 years వారంటీ ఆన్ గ్లాస్ టాప్. కాకపోతే ఏంటంటే రివ్యూస్ అంతా చాలా బాగున్నాయి. మేము చాలా డేస్ నుండి వాడుతున్నాము, యూస్ చేస్తున్నాము, ఏమీ మాకు ప్రాబ్లం కనిపించలేదు అని చాలామంది రివ్యూస్ చెప్పారు. అండ్ వాల్పూల్ వీటిలో చూసాం కానీ గ్యాస్ లీకేజ్ ఇలా అంతా పెట్టారనమాట కొన్ని రోజులకే ఇట్లా. సో ఇదైతే ఏది నెగిటివ్గా కమెంట్స్ అవి లేవన్నమాట రివ్యూస్లో. సో ఒకసారి చూద్దాము, బాగుంటే ఉంచుకుందాము లేదంటే లేదు అన్నట్టుగా. ఇది కూడా 50-50లో నేను పెట్టాను. నాకైతే చాలా నచ్చింది అండ్ నా కిచెన్కి కూడా బాగా సరిపోయింది అనమాట. అండ్ ప్లేస్ కరెక్ట్గా సరిపోయింది అండ్ స్పేస్ని ఎక్కువ ఆక్యుపై చేసుకోలేదు. అండ్ దిస్ ఈజ్ మాన్యువల్ ఓన్లీ అండి. నాబ్స్ కూడా నాకు చాలా బాగా అనిపించాయి. అండ్ మొత్తము ఒకసారి ఓపెన్ చేద్దాము. అండ్ దిస్ ఈజ్ ఆల్సో ISI సర్టిఫైడ్. మనము అమెజాన్లో తీసుకోవటం వల్ల ఇదే అండి యూస్, మనము ఈజీగా రిటర్న్ చేయొచ్చు. చాలా ఈజీగా రిటర్న్ పాలసీస్ అనేవి వాళ్ళు మనకి ఇచ్చారు కాబట్టి. సో ఇవి వచ్చేసి ఐరన్ అనమాట. ఇవి కూడా మంచిగానే అనిపించాయి నాకు. ఓకే, ఇదంతా బాగానే ఉంది అని చెప్పేసి ఇంకా ఉంచేసుకుందామని ఫిక్స్ అయిపోయాను. సో ఈ స్టవ్ వచ్చేసి నా సేవింగ్స్తో నేను కొన్నానండి. మా శ్రీవారికి ఎక్కువ నేను కష్టం పెట్టకుండా, శ్రమ పెట్టకుండా, సో నా సేవింగ్స్తో నేనే తీసుకున్నాను అనమాట. అండ్ దిస్ ఈజ్ బ్లో హాట్ ఫ్యూచర్ పర్ఫెక్ట్. నాకైతే చాలా నచ్చింది. టోటల్ జనరల్ వారంటీ వచ్చి 1 year ఇచ్చారు. అండ్ గ్యాస్ బల్బ్స్ గన్ బర్నర్స్కి వచ్చేసి 2 years ఇచ్చారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి వారంటీ రిజిస్ట్రేషన్ కోసం మనము బై చేసిన 7 daysలోనే మనము వాళ్ళకి కాల్ చేస్తే వాళ్ళు వారంటీ అనేది రిజిస్ట్రేషన్ చేస్తారు. అండ్ దిస్ ఈజ్ ఎక్కువ వెయిట్ కూడా లేదు, మనకి బ్రాస్ బర్నర్స్ ఇచ్చారనమాట అన్నింట్లాగానే. అండ్ చాలా వెయిట్లెస్ ఉందంటే ఎక్కువ హెవీ వెయిట్ ఏం లేదు. అండ్ దీనికి కూడా హ్యాండ్ గార్డ్ ఇవన్నీ ఇచ్చారు. నెక్స్ట్ ఇంకోటి వచ్చేసి ఈజీ టు ఇన్స్టాల్ అనమాట. మనము ఇంకా వేరే వాళ్ళని తీసుకొచ్చి ఇన్స్టాల్ చేసుకొని అవసరం లేదు, మనమే ఈజీగా ఇన్స్టాల్ చేసుకోవచ్చు. బట్ దీనికి బ్యాక్ సైడ్ ఇచ్చారనమాట ఈ నాబ్, మనము గ్యాస్ ఇన్లెట్ వాల్వ్. బట్ రొటేటబుల్ ఇచ్చారు కాబట్టి ఈజీగా మనము చేసేసుకోవచ్చు. అండ్ సైజ్ కాంపాక్ట్గా ఉంది, అంటే మరీ కాంపాక్ట్గా లేదు. వెజిల్స్ అవి పెట్టి నీట్గా కుక్ చేసుకోవచ్చు. బర్నర్స్ బాగున్నాయి, ఫ్లేమ్ ఆల్సో గుడ్ అనమాట. నా కిచెన్లోకి పర్ఫెక్ట్గా సరిపోయింది. అండ్ కాస్ట్ ఈజ్ వెరీ అఫోర్డబుల్. అండ్
ఈ రేంజ్లో, ఇంత తక్కువ రేంజ్లో మనకి ఇంత మంచి క్వాలిటీ రావడం చాలా బెస్ట్ అని మనం చెప్పొచ్చు. అండ్ క్లీనింగ్ కూడా చాలా ఈజీ అన్నమాట. సో ఇదండి. ఈ వీడియో మీకు కొంచెమైనా నచ్చింది అనుకుంటే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మీకు ఈ వీడియో యూజ్ అయింది లేదా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్లో ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ వీడియో ఎలా అనిపించింది అని నాకు తప్పకుండా కమెంట్ చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం.